హలో ఫ్రెండ్స్, పాండవ వీరుడి మరణాన్ని కృష్ణుడు ఎందుకు కోరాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకే ఒక్క నిమిషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించగల వీరుడు, అభిమన్యుడి కంటే చిన్నవాడైన భీమార్జులను మించిన మహాయోధుడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బర్బరీకుడు. మరి అంతటి మహావీరుణ్ణి, పైగా పాండవుల సంతతికి చెందినవాణ్ణి, పాండవ పక్షపాతిగా ముద్దరింపబడిన శ్రీకృష్ణుడు ఎందుకు వధించాడు? తన తలను శ్రీకృష్ణుడికి సమర్పించి ప్రాణత్యాగం చేసినా కూడా బర్బరీకుడు అమరుడెలా అయ్యాడు? కృష్ణ పరమాత్ముడి చేత వధింపబడిన అతడు కాట్యూషాం బాబాగా భారతదేశంలో పూజలు అందుకోవడమేమిటి? అసలు ఎవరి బర్బరీకుడు? అతని చరిత్ర ఏంటి? మహాభారతంలో బర్బరీకుడి చావుకు, అతని ముందు జన్మకు ఉన్న కర్మబంధం ఏమిటి? వంటి అనేక సందేహాలకు సమాధానాలను తెలుసుకోవడానికి ఈ రోజుటి మన వీడియోను చివరి దాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. నేటికి సుమారు 1000 సంవత్సరాల క్రితం, అంటే సామాన్య శకం 1027వ సంవత్సరంలో రాజస్థాన్లోని ఒక ప్రాంతంలో ఒక ఆవు ప్రతిరోజు వచ్చి ఎవరి ప్రణయమూ లేకుండా తనంత తానుగా ఒక చోట తన పొదుగు నుండి పాలను ధారగా విడిచేసింది. అది గమనించిన స్థానికులు అక్కడ తవ్వకాలు జరపగా సుమారు 30 అడుగుల లోతున లోహంతో చేయబడిన ఒక పేటిక లభించింది. గాలి కూడా జొర్రబడలేనంత పకడ్బందీగా మూయబడి ఉంది. ఆ పేటికపై బర్బరీకా అని రాయబడి ఉంది. దానిని తెరిచి చూడగా అందులో వారికి ఒక మానవ కపాలం కనిపించింది. అది మామూలు పుర్రెల మాదిరిగా ఎముకలతో గాక ఒక రక్తమైన లోహంతో నిర్మితమైనట్లు అనిపించింది వారికి. ఆ పుర్రెలో కళ్ళు చెక్కు చెదరకుండా మనిషి కళ్ళలాగే ఉన్నాయి. దానిని చూసి స్థానికులు బిత్తరపోయి వెంటనే ఆ విషయాన్ని నాటి రాజు రూప్ సింగ్ చౌహాన్కు తెలియజేశారు. ఆసక్తి కలిగిన రాజు వివరాలు తెలుసుకోవాలనుకున్నాడు. దక్షిణాది నుంచి వచ్చిన ఒక పండితుడు బర్బరీకుని చరిత్రను రాజుకు వివరించాడు. బర్బరీకుడు సాధారణ వ్యక్తి కాదు. ధర్మపరులు, దైవాంశ సంభూతులు అయిన పాండవ వంశీయుడు, సాక్షాత్తు భీముడి మనవడు, స్వయాన గతోద్గచుడు మౌర్యులకు కలిగిన సంతానమే బర్బరీకుడు. అమిత బాల సంపన్నుడైన బర్బరీకుడు పసి వయసులోనే యుద్ధ విద్యల్లో ఆరితేరాడు. అతడి తల్లి బర్బరీకుడికి సకల విద్యలు నేర్పింది. ఒకానొక సమయంలో విజయుడు దేవీ దీక్షను నిరాకటంగా ముగించడానికి బర్బరీకుడు సాయం చేయగా, అతడు చేసిన సాయానికి కృతజ్ఞతగా యజ్ఞ భస్మాన్ని ఇచ్చి దానిని శత్రువులపై జల్లితే వారు భస్మమైపోతారని దీవించాడు విజయుడు. కానీ ప్రతిఫలాపేక్షతో తాను ఆ పని చేయలేడని చెప్పి బర్బరీకుడు ఆ భస్మాన్ని తిరస్కరించాడు. ఆ సమయంలో ఆకాశవాణి రాబోయే కాలంలో కౌరవులు పాండవుల మధ్య జరగబోయే కురుక్షేత్ర సంగ్రామాన్ని గురించి చెప్పి ఆ భస్మం కౌరవుల హతగతమైతే ధర్మపరులైన పాండవ నాశనానికి వినియోగిస్తారు కనుక అది అతడి దగ్గర ఉండడమే లోక శ్రేయస్కరమని తెలిపింది. అలా సిద్ధి వలన భస్మాన్ని పొందాడు కాబట్టి బర్బరీకుణ్ణి సిద్ధసేనుడని కూడా పిలిచేవారు. అలాగే ఒకానొక సందర్భంలో తెలియక భీముడితో యుద్ధం చేసి ఓడించి సంహరింపజేసిన సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై బర్బరీకుణ్ణి వరించి వారి మధ్య ఉన్న రక్త సంబంధం గురించి తెలియజేశాడు. పశ్చాత్తాప హృదయంతో బర్బరీకుడు ప్రాణత్యాగం చేయబోగా పరమేశ్వరుడు అడ్డుకొని సర్ది చెప్పాడు. స్పృహలోకి వచ్చిన భీముడు
పరాక్రమంతుడైన బర్బరీకుడు స్వయాన తన మనవడని తెలుసుకొని అక్కున చేర్చుకున్నాడు. ఆ తరువాత బర్బరీకుడు చేసిన ఘోర తపస్సుకు మెచ్చిన శివుడు 3 అమిత శక్తులైన బాణాలను అతడికి ప్రసాదిస్తాడు. కురుక్షేత్ర సమరం ఆరంభమవుతున్న తరుణంలో తాను ఎవరి పక్కన నిలబడాలని బర్బరీకుడు తల్లిని అడగగా బలహీనుల పక్కన పోరాడమని తెలియజేసింది. తల్లి మాట మేరకు పాండవుల తరపున యుద్ధం చేయడానికి సిద్ధపడతారు బర్బరీకుడు. ఒకనాడు పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం ఎవరు ఎన్ని రోజులలో ముగించగలరనే చర్చ రాగా భీముడు 20 రోజులు, అర్జునుడు 28 రోజులు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు. బర్బరీకుడు మాత్రం 1 నిమిషంలోనే యుద్ధం ముగిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్న బర్బరీకుడి దగ్గరకు అతడిని పరీక్షించదలిచిన శ్రీకృష్ణుడు మారు వేషంలో ఒక బ్రాహ్మణుడిలా వెళ్ళాడు. అతడి దగ్గరున్న అస్త్రాల గురించి అడుగగా శివుడు తనకు ప్రసాదించిన 3 బాణాలను చూపించాడు బర్బరీకుడు. వాటిని చూసి మాయా శ్రీకృష్ణుడు నవ్వి 3 బాణాలతో కురుక్షేత్ర యుద్ధాన్ని ఎలా ముగించగలవు అని అడిగాడు. ఒక బాణం శత్రువులను, రెండవది మిత్రులను గుర్తిస్తుంది, మూడవది ఆ గుర్తించిన శత్రువులను హతమారుస్తుందని వివరించాడు బర్బరీకుడు. ఆ బాణాల గొప్పతనం తనకు చూపించమన్నాడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు. బర్బరీకుడు తన అస్త్రాన్ని ఒక చెట్టు ఆకులకు సంధించగా అది ఆ చెట్టు ఆకులన్నిటినీ ఛిద్రం చేసి శ్రీకృష్ణుడి కాలి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. అప్పుడు బర్బరీకుడు, మహానుభావ, మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లుంది, దానిని ఛేదించండే, నా బాణం వెనుకకు రాదు, దయచేసి మీ పాదాన్ని పక్కకు జరపండి అని కోరగా శ్రీకృష్ణుడు తన కాలిని తీసిన వెంటనే ఆ ఆకును ఛేదించి తిరిగి బర్బరీకుని అమ్ముల పొదిలోకి చేరిందది. నీ తల్లి నిన్ను బలహీనుల పక్షాన యుద్ధం చేయమని అన్నది కదా, నీవు ఎవరి పక్షాన పోరాడబోతున్నావని ఏమి తెలియని వాడిలా బర్బరీకుని అడిగాడు మాయాకృష్ణుడు. తన తల్లితో రహస్యంగా చర్చించిన విషయం కూడా తెలిసిన ఆ వ్యక్తి సామాన్యుడు కాదని గ్రహించి తన నిజస్వరూపం చూపించమని కోరాడు బర్బరీకుడు. సాక్షాత్తు శ్రీకృష్ణుని దర్శించిన బర్బరీకుడు అమితానంద భరితుడై మీ కోరిక ఎటువంటిదైనా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని వాగ్దానం చేశాడు. నీవు ఏ పక్షాన చేరితే అది బలపడుతుంది. నీ తల్లి మాట ప్రకారం మళ్ళీ నీవు బలహీన పక్షానికి మారాలి. అది లోక శ్రేయస్కరం కాదు. లోక కళ్యాణార్థం నీ శిరస్సును నాకప్పగించి నీవు నాకిచ్చిన మాటను నిలబెట్టుకో అన్న శ్రీకృష్ణుడి మాటలకు సంతోషంగా అంగీకరించాడు బర్బరీకుడు. తనకు సంగ్రామంలో పాల్గొనే అవకాశం లేకపోయినా చివరిదాకా చూసే అదృష్టాన్ని ప్రసాదించమని తన తుది కోరికను ప్రార్థించి తన శిరస్సును తానే ఖండించుకున్నాడు. శ్రీకృష్ణుడు బర్బరీకుడి తలను ఒక ఎత్తైన పర్వత శిఖరంపై నిలబెట్టించి మహాభారత సంగ్రామాన్ని అధ్యాంతరం తిలకించే ఏర్పాటు చేయించాడు. మహాభారత యుద్ధాంతరం ఎవరు ఎంతమందిని చంపుంటారని చర్చ మొదలై శ్రీకృష్ణుణ్ణి అడగగా తాను కూడా యుద్ధంలో పాల్గొనడం వల్ల గమనించలేదని అద్యంతం వీక్షించిన బర్బరీకుని శిరస్సును అడుగుదామని చెప్పాడు శ్రీకృష్ణుడు. వారిలో ఎవరు ఎవరిని చంపినట్లుగా తానుకు కనిపించలేదని, అందరినీ శ్రీకృష్ణుడి చక్రాయుధమే సంహరించినట్లు తనకు గోచరించిందని చెప్పాడు బర్బరీకుడు. గీతలో గీతాచార్యుడు చెప్పినట్లుగా చంపేది, చంపించేది, సమస్తాన్ని నడిపించేది ఆ పరమాత్ముడేనని అందరికీ తేట తెల్లమైంది మరోసారి. కురుక్షేత్ర సంగ్రామం తరువాత బర్బరీకుడి తలను పెట్టెలో భద్రపరిచి రూపావతి నదిలో విడిచారు. కలగా మనంలో నేడు లభించిందేనని దక్షిణాది నుంచి వచ్చిన పండితుడు రూప్ సింగ్ చౌహాన్ మహారాజుకు వివరించాడు. ఆ పెట్టె దొరికిన కచ్యూసం అనే ఊరిలోనే బర్బరీకుని పుర్రెను ప్రతిష్ఠించి మందిరాన్ని స్థాపించారు. ఆ గుడి ప్రాంగణంలోనే రూప్ కుండ్ అనే పేరుతో ఒక కోనేటిని నిర్మించారు. అందులో స్నానం చేసే శుభాలు కలుగుతాయని స్థానికుల నమ్మిక. ద్వాపర యుగంలో ప్రాణత్యాగం చేసిన బర్బరీకుడి తల ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండడంతో అందులోని శక్తులు అలాగే ఉన్నాయని నమ్మకంతో భక్తులు ఆయనను దైవాంశ సంభూతుడిగా నేటికి కొలుస్తున్నారు. ఇక అంతటి మహావీరుడైన బర్బరీకుడు శ్రీకృష్ణుడి
ఉపాయంతో అర్ధాంతరంగా ప్రాణత్యాగం చేయవలసిన పరిస్థితికి అతడు ముందు జన్మలో చేసిన ఓ తప్పు కారణమనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అతడి ముందు జన్మ గురించిన ప్రస్తావన వ్యాస విరచిత జయకావ్యంలో ఎక్కడ లేకపోయినా స్కంద పురాణంలో పేర్కొబడినట్లు పౌరాణికులు చెప్తున్నారు. దాని ప్రకారం భూమిపై మానవుల మనుగడ సక్రమంగా సాగటానికి రాక్షస సంహారం తప్పదని తెలిసిన దేవతలు యుగ యుగాలుగా వారు తలపెట్టిన ధర్మ కార్యాలను పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇక ఇదండి ఈ వీడియోలో అయితే బర్బరీకుడి గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ చివరి వరకు ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.